ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక ఊర్లో మనం ఎట్లుండాలో. సపోజ్ ఇది ఒక ఊరు. ఈ ఊర్లో గుడి, చర్చ్, మసీద్ అన్నీ ఉంటాయి. ఈ ఊర్లో ఒక అతను ఉంటాడు. ఆయన చాలా రిచ్ మ్యాన్. కారు, ఏసీ, చాలా లగ్జరీ కార్స్, మంచిగా ఏముంది ఫ్యాన్ కింద ఏసీ కింద బతికేయగలుగుతాడు. ఈయన చాలా రిచ్ పర్సన్. బట్ వీళ్ళందరూ అంటే పక్కన ఇంటి వాళ్ళందరూ పూర్ పర్సన్స్ అండి. ఈయన ఎవ్వరికి కూడా పట్టించుకోడు. ఆయన పని ఏదో ఆయన చూసుకుంటే, ఎవరికైనా ఆపద వచ్చినా సరే, వాళ్ళ ఇంటికి వచ్చినా సరే, అరే నా దగ్గర లేదురా అని వెళ్ళగొడతాడు. ఎవరు వచ్చినా సరే ఇంటికి, ఇంకొకసారి నువ్వు మా ఇంటికి రాకు. ఈయన ఆలోచనలు ఎట్లుంటాయి అంటే, నాకు డబ్బు ఉంది, ఇతర వాళ్ళతో నాకు అవసరం లేదు, ప్లస్ వేరే వాళ్ళు మా ఇంటికి వచ్చినా సరే నేను ఎందుకు వస్తున్నావు అని చెప్తారు. అందుకనే ఈయన చాలా కానీ ఎంత రిచ్ అంటే అంత రిచ్. మళ్ళీ ప్లస్ లైక్ ఇట్లా మిస్బిహేవ్గా చేస్తాడు. ఎవరితో అయినా సరే మంచిగా మాట్లాడరు. వ్యతిరేకంగా నువ్వు పూర్వి, నువ్వు మా ఇంటికి రావద్దు, నువ్వు ఈ కులం, నువ్వు ఆ కులం, నువ్వు ఆ మతం, నువ్వు ఆ రిలీజియన్ అనుకుంటే చేస్తాడు. ఒకరోజు ఈయన కారు మీద ఎక్కడికో వెళ్తున్నాడు. అప్పుడు ఈయనకి పాము వాళ్ళ ఇంటికి వచ్చింది. అప్పుడు ఈయనని పాము కాటేస్తుంది. అప్పుడు పడిపోయింది ఈయన. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఇక్కడ కూర్చున్నారు. లైక్ గ్రూప్ మీటింగ్ లెక్క ముచ్చట పెట్టుకుంటున్నారు వీళ్ళందరూ. అప్పుడు ఈయనని చూసి, ఈయన ఎంత రిచ్ అయితే ఏంది, మనం ఈయనకి హెల్ప్ చేయాలి అని వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఈయనని తీసుకొని హాస్పిటల్ తీసుకొని వెళ్ళిర్రు. ఈయనని ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది, ఇక్కడ హాస్పిటల్ తీసుకొని వెళ్ళిర్రు వీళ్ళందరూ కూడా ఈయన హాస్పిటల్ తీసుకొని వెళ్ళి వీళ్ళ బంగారాన్ని అంతా అమ్మి ఈయనకి వైద్యం చేయించారు. అప్పుడు ఈయన అప్పుడు ఈయన పాము కాటు కాదని, అది పాము కాటు కాబట్టి ఈయన బతకనని చెప్పేసరికి వీళ్ళందరూ కలిసి మళ్ళీ కూడా వేరే హాస్పిటల్ తీసుకొని వెళ్ళిర్రు. వేరే హాస్పిటల్ ఏం చెప్పారంటే, మీరు డబ్బులు కడితేనే మేము చేస్తాము అని చెప్పేసరికి అప్పుడు వీళ్ళందరి దగ్గర ఉన్న మనీ అంతా కలిపి ఈయనని వైద్యం చేయించి ఈయనని కాపాడిరు వీళ్ళందరూ కలిసి. ఎందుకు ఈయనని కాపాడిరంటే, ఈయన మనకి ఫ్రెండ్, ఈయన దగ్గర డబ్బు ఉండడం కారణం వల్ల అట్లా ఏంటి తప్పించి ఈయన ఎంతో మంచివాడు అని అందరు అనుకొని ఈయనకి హెల్ప్ చేసిర్రు. దాని తర్వాత ఈయన కోసం అయిన తర్వాత లేచిన తర్వాత అప్పుడు వీళ్ళందరికీ నమస్కారం ఇచ్చి, నా దగ్గర డబ్బు ఉంది, నేనే గర్వం, నా దగ్గరనే అన్నీ, మీతో నాకు అవసరం లేదు అని నేను వేరే కులం అనుకొని నేను చాలా తప్పు చేసిన, నన్ను క్షమించండి అందరూ అని ఈయన అందరినీ క్షమించడం అని అడిగిండు. దాని తర్వాత సారీ అని కూడా చెప్పిన తర్వాత వీళ్ళందరూ కలిసి అప్పుడు ఏం చేసారు, పర్వాలేదు నువ్వు ఇప్పటికైనా సరే నిజం తెలుసుకున్నావు అన్న తర్వాత వీళ్ళందరూ కలిసి మంచిగా ఒకటయ్యి రిచ్ పూర్ కాకుండా అందరూ కలిసి హ్యాపీగా వాళ్ళ ఊర్లో ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు వీళ్ళందరూ. మనకి ఈ విషయంలో ఏమర్థమైంది, మనం రిచ్ పూరు వేరే కులం వేరే మతం చేసుకోకుండా మనం హ్యాపీగా బతకాలి, ఫ్రెండ్స్ తోటి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి, ఈ ఊర్లో మనం మంచి మనుషులుగా పేరు తెచ్చుకోవాలి, తల్లిదండ్రులకు కూడా పేరు తేవాలి అని ఇతర మనుషులకి హెల్ప్ చేయాలి అని ఈ టాపిక్లో మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.